ఒక అక్క కామెంట్ చేసింది, స్టడీ లేకుంటే ఏం చేసుకుని బతకాలని. అక్క స్టడీ ఉంటేనే కాదు బతకాలి, స్టడీ లేకుండా కూడా బతకచ్చు. చదువుకోకుండా ఏదో ఒక పని చేసి బతికేటోళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ముందుగా అయితే ఈవెన్ మన బాబు క్యాంప్లో చేసినాం. ముందుగా అయితే వైట్ రైస్, సాంబారు, పన్నీర్ కర్రీ అయితే చేసిన. అందులో మన వంశీగాడు దొండకాయ ఫ్రై కూడా కల్పిస్తున్నాడు. ఇంతలో నేను ఒక పక్కన గ్యాస్ పొయ్యిల మీద జీడిపప్పు చికెన్ ఫ్రై అయితే ఒక 5 కిలోలు అయితే. వంశీగాడు వచ్చేసి బగారా రైస్కి తాలింపులు వేసుకోమని చెప్తే బగారా రైస్కి అయితే తాలింపులు వేసేసి మంచిగా అయితే దమ్ము వేయడానికి అయితే రెడీ ఉన్నాడు. ఆయనలోనే పక్కన గ్యాస్ మీద కడాయి పెట్టి దాంట్లో మంచి నూనె పోసేసి దొండకాయ ఫ్రై అయితే దొండకాయ 65 వేసేస్తున్నాను. ఇంతలోనే మన రమణయ్య బాబాయ్ మటన్ ఉల్లిగడ్డలు మాడిపోతున్నాయి బాబాయ్ చూడంటే మళ్ళీ మటన్ అయితే వేసేస్తున్నాడు. ఆ తర్వాత మన బజ్జీలు అయితే వేసేస్తున్నాము. ఈ తమలపాకు బజ్జీలు వచ్చేసి కూరగాయల భోజనం వాళ్ళకి ఒక 50 నుంచి 60 మంది దాకా కావాలంటే 60 బజ్జీలు అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్న తమలపాకు చెట్టుకి అయితే తమలపాకులు తెంపుకొని మంచిగా అయితే బజ్జీలు అయితే వేసేస్తున్నాం. ఇంతలోనే మటన్ కూడా ఉడికింది. టమాటాలు, మసాలాలు అన్నీ వేసేసి మంచిగా చిక్కటి గ్రేవీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ అయితే పక్కా చేయండి.